ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ సిరియా పర్యటనలో ఉండగా దేశ రాజధాని డమాస్కస్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించడం కలకలం రేపింది. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షెరాతో సమావేశం కోసం అధ్యక్ష భవనంలోకి మెక్రాన్ ప్రవేశించిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. మెక్రాన్ బస చేసిన 4 సీజన్స్ హోటల్ సమీపంలోనే ఈ పేలుళ్లు జరిగాయి. అయితే మెక్రాన్ సురక్షితంగా ఉన్నారని, ఇరు దేశాధినేతల చర్చలు కొనసాగుతున్నాయని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం స్పష్టం చేసింది. డమాస్కస్లో రద్దీగా ఉండే వీధిలోని ఒక చెత్తబుట్టలో అలాగే పార్క్ చేసిన కారులో బాంబులను అమర్చి దుండగులు ఈ పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో పోలీసులు సహా 4 గాయపడ్డారు. 2024లో తిరుగుబాటు ద్వారా బషర్ అసాద్ను గద్దెదించి అల్ షెరా అధికారంలోకి వచ్చిన తర్వాత సిరియాలో తొలిసారిగా పాశ్చాత్య దేశాధినేత మెక్రాన్ పర్యటిస్తున్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధంతో అతలాకుతలమైన సిరియా పునర్నిర్మాణానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పర్యటన అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇప్పటి వరకు బాధ్యత వహించలేదు. కొన్ని రోజుల క్రితమే డమాస్కస్లోని జస్టిస్ ప్యాలెస్ సమీపంలోని ఒక కేఫ్లో జరిగిన పేలుడులో 10 మంది మరణించారు. తాజాగా జరిగిన ఈ దాడులు సిరియాలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారాయి.